ఏ శుభకార్యానికైనా శుభారంభం ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మరి మార్గశిర మాసం మొదలవ్వబోతోంది. ఈ నెల 26న సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. మరి ఆ రోజు విశిష్టత ఏంటి, స్వామివారి జననం ఎలా జరిగింది, ఏ నక్షత్రంలో పుట్టారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇవన్నీ మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిజగద్గురు పీఠం వారసురాలు మరియు చైర్మన్ శ్రీమతి మైలవరపు నాగమణి గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. ఈ నెల 26న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉంది కదండి. అంటే ఈ రోజు ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి, స్వామివారి జననం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా తెలియజేస్తారా? మంచిదమ్మా, చాలా మంచిది. ముందుగా నమస్కారం అండి. ఐ డ్రీమ్ ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహము, కటాక్షము భక్తులందరి మీద ఉండాలని కోరుకుందాం. ఓకే అమ్మా. చెప్తారమ్మా, ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉంది కదా, అంటే జననం అనేది ఎలా జరిగింది, ఆ రోజు విశిష్టత ఏంటి అసలు? చాలా గొప్పది. మార్గశిర మాసంలోనే వస్తుంది, మొదట్లోనే. మీరన్నట్టు ఈ నెలలో 26వ తారీఖున వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎవరైనా సంతానం గురించి కానీ, లేకపోతే ఏదైనా ఈతి బాధలతో పడేవాళ్ళు కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు. పిల్లలకి ఎవరికైనా కొంతమంది చెవిలోంచి చీము కారుతుంటుంది, తర్వాత కంటి చూపు కొద్దిగా తగ్గుతోంది అనుకునే వాళ్ళకి కానీ, చిన్నతనంలోనే కొంతమందికి కళ్ళజోళ్ళు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కదమ్మా. అట్లా ఎవరైనా దృష్టిలోపం ఉందనుకున్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల త్వరితగతిన కంటి చూపు కూడా అభివృద్ధి అవుతుంది అన్న ఇది కూడా ఉన్నది. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టడమే చాలా ఒక శివాంశతో పుట్టడం జరిగింది. అయితే శివుడు, పార్వతీదేవి తపస్సు చేసుకుంటున్నారు ఒక గుహలోకి వెళ్ళి. అయితే ఈ లోపున తారకాసురుడు అనే ఒక రాక్షసుడు మన జనులందరినీ చాలా బాధ పెడుతూ ఈతి బాధలకు గురి చేస్తున్నాడు. తారకుడు తపస్సు చేసి ఏమని అడిగాడంటే, శివపార్వతులు పుట్టిన పుత్రుడే నన్ను చంపగలడు, ఎవరి చేత నేను చావుపడకుండా ఉండాలని బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరుకున్నాడు. ఆ వరగర్వంతో శివుడికి పార్వతికి కలిసి ఉండి వాళ్ళు సంతానం పొంది నన్ను చంపితే కదా అన్న ఇదితో ఆయన ఉన్నారు. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ కలిసి శివపార్వతులు ఎక్కడైతే తపస్సు చేస్తున్నారో ఆ గుహ ముందుకెళ్ళి స్వామివారిని వేడుకోలుగా పెద్ద పెద్దగా, స్వామి మీరు రావాలిలాగూ తారకాసులు ఇట్ట బాధ పెడుతున్నారని అక్కడ వాళ్ళు వేడుకోగా స్వామి బయటికి వచ్చి ఏంటని అడిగితే పరిస్థితి చెప్పారు దేవగణం అంతా. అప్పుడు శివుడు ఏం చేశాడంటే తన రుద్రాంశని వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే పాప అగ్నిదేవుడు స్వీకరించి దాన్ని ఏం చేశాడంటే, స్వీకరించాడు కానీ ఎక్కువసేపు తట్టుకోలేక గంగాదేవికి అప్పచెప్పాడు. గంగాదేవికి అప్పచెప్పడం వల్ల గంగాదేవి కూడా భరించలేక ఏం చేసింది, ఆ గంగా ప్రవాహంలో ఒడ్డులో రెల్లుగడ్డి దుబ్బలున్నాయి, దుబ్బులు అంటారు, అంటే పొదలు. ఆ పొదల్లో ఈ రుద్రాంశని అక్కడ వదిలేసింది. వదిలేయటంలో ఆ రుద్ర అంశ ఏమైందంటే ఆ రెల్లుగొడ్డిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా బాలుడుగా పుట్టడం జరిగింది. ఆ పుట్టిన బాలుడికి సంరక్షణ చేసి ఎవరో ఒకరు పాలు ఇవ్వాలి కదమ్మా. కృతికా నక్షత్రాలు, మనకి కృతికా నక్షత్ర మండలం ఉంటుంది కదా, ఆ కృతికలు పాలిచ్చి పెంచారు స్వామిని. పెంచటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అట్లా జననం అనేది మనకి వచ్చింది. తారకాసురుడు అనే రాక్షస సంహారం కోసమని స్వామి ఉద్భవించడం జరిగిందనమాట. సో మనకి ఇందాక మనం అన్ని విషయాలు చెప్పుకున్నట్టే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కూడా మన రాష్ట్రంలోనూ ఇతర దేశాల్లో కూడా చాలా వైభవంగా గొప్ప గొప్ప క్షేత్రాలు ఉండటం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువగా తెల్ల నువ్వులు, ఆ బెల్లంతో చేసిన చిమ్మిరి నైవేద్యం పెట్టడం కూడా జరుగుతుంది. తర్వాత ఆయనకి విశేషంగా పాల కావిడి అమ్మ. ఇది వరకు నీళ్లు మోసేవాళ్ళు కదా కావిడి అని, అటో ఒక బద్దుండి అటో బిద్ద ఇటో బిద్ద వేసుకుని కావిడి, పాల కావిడి. కాబట్టి అదొక ముక్కు, స్వామికి పాల కావిడి ఇస్తామని ముక్కు అనమాట. మొక్కుకుని అలా చేస్తారు. తర్వాత విశేషంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా గొప్పదండి. ఆ యొక్క భక్తికి బుగ్గలకి శూలాలు పొడుచుకోవటం, వీపుకి శూలాలు పొడుచుకోవటం, నిప్పులు తొక్కటం, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు అంటే వాళ్ళ ప్రాంతీయ ఆచారాలు అక్కడ మొదటి నుంచి ఏం కొనసాగుతున్నాయి
అనని ప్రాంతీయ ఆచారంగా ఒక్కొక్క చోట ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. మనం వేపు లేకపోయినా కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఏదైనా కానివ్వండి కొన్ని ప్రాంతాలకు మనం అలవాడిపోతాం. ఏది దైవారాధనలు ఆచారాలు కానీ అక్కడ జరిగే క్రతువుల విషయంలో కానీ అక్కడ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే ఈ శూలాలు వేసుకోవటం కానీ ఆ స్వామిని ఆరాధన చేసే విషయంలో నిప్పులు తొక్కటం కానీ ఇవన్నీ ప్రాంతీయ ఆచారంగా కొన్ని చోట్ల వైభవంగా జరుగుతూ ఉంటుంది. చాలా గొప్పది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. ప్రతి ఒక్కళ్ళు చేసుకోదగ్గది ఈ మార్గశిర మాసం. ప్రత్యేకంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏమైనా కృత్తికా నక్షత్రం స్వామి జననం కృత్తికా నక్షత్రంలో షష్ఠి తిథి రోజున పుట్టారు కాబట్టి మనకు మార్గశిర మాసంలో వెళ్ళగానే ఈ అమావాస్య వెళ్ళగానే షష్ఠి రోజున వస్తుంది. అందుకే ఆయన్ని షణ్ముఖుడు అంటారు. 6 ముఖాలు కలిగి ఉన్నారు. కృత్తికా నక్షత్రంలో జనము షష్ఠి రోజున పుట్టారు. ఆయన సంఖ్య అంతా 6తో కూడి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు చూడండి ఎక్కడైనా 6తో కూడి ఉంటుంది ఆయనది. 6 కృత్తికలు పాలిచ్చి పెంచారు. 6 ముఖాలతో ఉన్నారు. 6వ రోజున మన షష్ఠి తిథి రోజున పుట్టారు. అట్లా ఆయనకి 6 సంఖ్యతో ముడిపడి ఉంటుంది. కాబట్టి కృత్తికా నక్షత్రంలో జనమైన వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవటం చాలా మంచిదమ్మా. అంటే ఇప్పుడు దేవుళ్ళు ఎవరు పుట్టినా కానీ అంటే ఒక రాక్షస సంహారం ఒక దాంతోనే పుడతారా అండి? అవునవును. లేకపోతే కారణం ఏముంది? కారణ జన్ములు కదా. అందుకే కదా కారణ జన్ములు దేవతలందరూ అనేది. ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క వరం కోరుకుంటారు. ఆ వరానికి వాళ్ళు ఎలా జననం పొందాలి అన్నది దేవతలు మళ్ళీ ఇచ్చేస్తారు. అందుకే పార్వతీదేవికి కోపం వచ్చింది. ఈ రుద్రాంశ నా కడుపును పుట్టవలసింది కదా అనని. కానీ ఇట్లా రెల్లుగడ్డలో స్వామి అట్లా చేతులు మారుతూ స్వామి అట్లా జననం పొందవలసి ఉందన్నమాట. అందుకే కుమారస్వామి పార్వతి దేవికిను శివుడికి కుమారుడుగా ఉండటం జరిగింది. విఘ్నేశ్వరుడితో పాటు ఈయన కూడా కుమారుడు అనమాట. కాబట్టి ఈయన్ని చాలా రకాలతో పిలుచుకోవటం, స్కంద స్వామిని, కుమారస్వామిని, షణ్ముఖుడని, ఇంకా ఏదో ఆ ప్రాంతీయంగా అక్కడ ఏ పేర్లతో పిలుచుకోవాలో ఆ పేర్లతో పిలుచుకోవటం కూడా జరుగుతుంది. ఓకే. అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చాలా టెంపుల్స్ ఉన్నాయని అంటున్నారు కదా. అవునవును. ఇక్కడ మన తెలంగాణ, ఏపీలో అంటే ఎక్కడ ఎలాంటి టెంపుల్స్ కి వెళ్ళొచ్చు? హైదరాబాద్ లో కూడా ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయమ్మా. అంటే ఉపాలయాలుగా. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద క్షేత్రం ఉందనుకోండి, ఉపాలయాలుగా ఉండి అక్కడ వల్లీ దేవసేన సమేత స్వామికి 2 భార్యలు వల్లీ దేవసేన అని వాళ్ళ సమేతంగా స్వామిని కొలుచుకోవటం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే ముఖ్యంగా ఏంటంటేనండి వివాహాలు లేట్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళకి, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఈ రోజున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించుకున్నా కూడా వాళ్ళు తొందరగా సంబంధాలు కుదురుతాయి, వివాహాలు అవుతాయని. ఆ వివాహాలు అయిన తర్వాత మళ్ళీ ఆ పసుపు బట్టలతో మళ్ళీ స్వామివారికి మళ్ళీ కళ్యాణం చేస్తామని మొక్కుకోవటం వల్ల కూడా వివాహాలు కుదురుతాయి, సంబంధాలు నిశ్చయమవుతాయి. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో అది కూడా ఉంది. పిల్లలు ఎలా సంతానం లేని వాళ్ళకి ఎంత ముఖ్యమో వివాహాలు కాని వాళ్ళకి కూడా అంత విశేషం. అందుకే ఈ షష్ఠి రోజున సాయంత్రం పూట తప్పకుండా దేవాలయాల్లో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేస్తారు వైభవంగా దేవాలయాల్లో. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనదనమాట. తారకాసుడు యొక్క సంహారం కోసమని స్వామి పుట్టారు, ఆ సంహారం చేశారు. అట్లాగే ఆయన రెల్లిగడ్డలో పుట్టి అటు అరణ్య ప్రాంతంలో కదమ్మా ఆయన కొద్దిగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అందునే అక్కడ అడవి రాజు ఉంటే ఆయన కూతుళ్ళు ఈ వల్లీ దేవసేనని కూడా వివాహం చేసుకోవటం జరిగింది. అది ఒక కథ. అందుకే ఆయన కొన్ని చోట్ల నెమలి పింఛం పెట్టుకుని మన గిరిజన బాలుడల్లే పట్టుకుని ఉంటారు. అవునవును, గిరిజన బాలుడు అవతారం వల్లే కనిపిస్తూ ఉంటారు కొన్ని ఫోటోల్లో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకంటే వాళ్ళకి అల్లుడు అయ్యాడు కాబట్టి. అందుకుని ఆయన చూసి నా పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నారు. అన్నప్పుడు ఆ వల్లీదేవి అసలు ఆ కోయరాజుకి పెంచుకున్న కూతురు. దేవతల అనుగ్రహంతో ఈ బిడ్డను నువ్వు తీసుకెళ్ళి పెంచుకొని ఇచ్చారు. ఇస్తే పెంచుకున్న కూతురైతే ఈ స్వామి వల్లీదేవిని చూసి మోహించి నేను వివాహం చేసుకుంటానంటే కోయరాజు అన్నాడు, నాకు ఇట్లా లభ్యమైన పిల్ల పాతాళ లోకం నుంచి సర్పాంశతో వచ్చిన పిల్ల. ఎవరు? వల్లీదేవి సర్పరూపం అననే అడిగి నువ్వు మాలో కలిసిపోవాలన్నప్పుడు ఆయనకు అప్పుడు ఈ కోయ వాళ్ళ సంస్కృతి అంతా ఆయనకి అంటగట్టారు. అందుకని అక్కడ ఆ రూపురేఖలన్నీ అలా ఉంటాయి స్వామికి. అప్పుడు మళ్ళీ వల్లీదేవి ఒకటి అడిగింది,
ఏమని అడిగితే, నేను సర్పాంశతో నేను అక్కడి నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నువ్వు సర్పావతారం ఎత్తితే నేను చేసుకుంటానంది ఈవిడ. అందుకుని ఏమంటే చాలామంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మానవ రూపంలో ఇలా కనిపిస్తారు కదా, మరి సర్పరూపంలో మన నాగేంద్రుని కూడా ఎందుకు కొలుస్తున్నావు అని అడుగుతారు. ఇక్కడ అది విషయం. ఇక్కడ ఈ వివాహానికి ముందు సర్పరూపం దాల్చారు స్వామి ఏమ్మా. అందుకుని సర్పరూపంలో కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ షష్ఠి రోజున చేసుకోవటం అనేది జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలమ్మా సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలియజేసినందుకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.